జన్మాష్టమి అంటే భగవంతుడు, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అవతరించిన ఆ దినోత్సవాన్ని జన్మాష్టమి అంటారు. స్వామి అవతరించిన ఘడియలు అష్టమి ఘడియలు మాట. తర్వాత ఈ మాసాన్ని శ్రావణ మాసము అంటారు. శ్రావణ మాసంలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము మరియు కృష్ణపక్షము అంటారన్నమాట. సో ఈ కృష్ణపక్షంలో ఆ కృష్ణుడు అష్టమి గడియల్లో అవతరిస్తాడు. అందుకనే దీన్ని శ్రావణ బహుళాష్టమి అంటాడు అన్నమాచార్యుల వారు. సో ఆ రకంగా దేవుడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అంటాడు శ్రీకృష్ణుడు. 3 కారణాలు చెప్తాడు. ఒకటి ఏమిటంటే పరిత్రాణాయ సాధూనా, సాధువులను రక్షించడం. రెండవది వినాశాయ చ దుష్కృత, అంటే క్రూరంగా ఉండి మిస్క్రియంట్స్ని వాళ్ళని అంతం చేయడం. మూడవది ఏంటంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని మళ్ళీ స్థాపించడం అన్నమాట. ఆ 3 కోసము దేవాది దేవుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. ద్వాపర యుగంలో అవతరించిన ఈ అవతారమే శ్రీకృష్ణుడు. సో కృష్ణుడు ఎక్కడ వెలిశాడు అంటే, దేవకి వసుదేవులు తన తల్లిదండ్రులు అయితే వారిరువురు కూడా జైల్లో ఉంటారు. వాళ్ళ సొంత అన్నగారు కంసుడే జైల్లో పెడతాడనమాట. సో తన తల్లిదండ్రులను రక్షించుకోవడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆ కృష్ణుడు ఆ జైల్లోనే అవతరిస్తాడు. కానీ ఎట్లా అవతరిస్తాడు అంటే, వారిద్దరి ముందర ఫస్ట్ ప్రత్యక్షమవుతాడు. నారాయణుడిగా ప్రత్యక్షమవుతాడు అన్నమాట. శంఖచక్ర గదాయుధాలతో ఎంతో వైభవంగా అష్టైశ్వర్యాలతో ఆయన ప్రత్యక్షం కాగానే వెంటనే దేవకి వసుదేవులు అద్భుతమైన రూపాన్ని చూసి స్వామిని కొనియాడి తమ యొక్క కోరికను తీర్చడానికి వచ్చినట్టుగా గమనిస్తారన్నమాట. వెంటనే నారాయణుడు తన చిన్న పిల్లవాడిగా మారిపోతాడు. అయినప్పటికీ కూడా శంఖచక్రాన్ని ధరిస్తూ జుట్టుతో, కిరీటంతో, ఎన్నో రకాల ఆభరణాలతో, వైడూర్యాలతో స్వామి కనిపిస్తూ ఉంటే తం అద్భుతం బాలకం అంటే భాగవతం చెప్తోంది, చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు అన్నమాట ఆ బాలకుడు. అట్లాంటి రూపాన్ని చూసి దేవకి ఏమనుకుంటుందంటే, ఈ అసాధారణ రూపం చూస్తే కంసుడికి అర్థమైపోతుంది నారాయణుడు ఆ విష్ణువు వచ్చాడనేసి. సో చంపడానికి వస్తాడేమో అన్న భయంతో తల్లి ప్రేమతో ఏం కోరుతుంది అంటే, నువ్వు ఒక సాధారణ బాలకుడుగా మారిపో అని చెప్తుందన్నమాట. వెంటనే తల్లి కోరిక మేరకు చిన్నపిల్లవాడుగా ఉన్న నారాయణుడే చిన్న శ్రీకృష్ణుడిగా మారిపోతాడనమాట. మారగానే కృష్ణుడు వసుదేవుడికి ఏం చెప్తాడు అంటే, తనను నందగోకులానికి తీసుకెళ్ళమంటాడు. అక్కడ నంద యశోద ఇంటిలో తనను ప్రవేశపెట్టమంటాడు అనమాట. ఆ రకంగా వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక చిన్న బుట్టలో పెట్టుకుని ఇలాగే వర్షాకాలంలో మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి. మధ్యలో కూడా యశోద ఇంటికి చేరుకుంటాడు. చేరుకుని అప్పుడే ఆవిడ కూడా ఒక చిన్న అమ్మాయికి భర్తనిస్తుంది. సో అక్కడికి వెళ్ళి కృష్ణుడిని అక్కడ పక్కన పడుకోబెట్టి ఆ చిన్నపిల్లని తీసుకుని వచ్చేస్తాడనమాట. ఆ చిన్నపిల్లని చంపడానికి ప్రయత్నిస్తాడు కంసుడు. కానీ ఆ అమ్మాయి సాధారణమైన బాలిక కాదు, సాక్షాత్తు అమ్మవారు దుర్గాదేవి. ఆమె అంబరానికి ఎగసి కంసుడికి వార్నింగ్ ఇస్తుందన్నమాట. నీ మృత్యు ఆల్రెడీ జన్మించింది, నువ్వు వెంటనే వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకా పిల్లల్ని ఎవరిని చంపకూడదని వార్నింగ్ ఇచ్చి అమ్మవారు అంతర్ధానం అయిపోతారు. ఆ రకంగా కంసుడు తన మృత్యువైన ఆ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో తెలియక ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు అన్నమాట. సో మరి ఈ రకంగా ఆ చిన్న కృష్ణుడు తన ఇంట్లో పుట్టాడనేసి నందుడు ఈ జన్మాష్టమాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. యాక్చువల్గా మర్నాడు నందోత్సవం అంటారన్నమాట. జన్మాష్టమికి నెక్స్ట్ అంటే డే ఆఫ్టర్ టుమారో ఆ నందోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. సో చాలా ప్రాచీనంగా 5000 సంవత్సరాల నుండి వస్తున్న సంప్రదాయం ఇది జన్మాష్టమి అనేది. మరి ఈ ప్రాచీన సంప్రదాయాలను మన భారతావనే కాకుండా బయటికి తీసుకువెళ్ళిన ఘనత ఆచార్యుల వారికే దక్కుతుంది.